మా కోళ్ళు ఉందామా ఇయ్యాలి ఒడ్డు మా ఏమంటున్నామా ఏమనుకోలేదయ్యా మరి నానేమో తాళకెళ్ళాడు వచ్చి నాకు తెస్తాడేమో అని మరి నాన్న సార్ లేట్ అయిపోయావా ఏం తెమ్మంటా ఎయ్యంటే అయ్యి ఎత్తుకురా అయ్యా సరే అయితే నేను తీసుకొస్తాను ఈలోపు రెడీ చేసుకోండి అట్లాగే చేపలు తెస్తాం అనుకున్నానే పద్దాకినాక చేపలు అని చెప్పి సరే ఇక్కడ వెళ్తే సముద్రం నుంచి పీతలు వచ్చింది సముద్ర పీతలుగా పద్దా దొరకలే అని చెప్పి సరేలే తీసుకొచ్చా సరే చేసి పులుసు పెడతా చేసుకోవాలమా ఈ పీతలు చేసుకునే ముందు గంటలు ఎరగ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్తు ఈ కర్తు అని చెప్పి కట్టేస్తారు అక్కడే కట్టేస్తారు ఇవేనండి మనకు కావాల్సిన మొక్కలు మళ్ళీ వీటిని శుభ్రంగా కడుక్కోవాలి చేయటం అయితే అయిపోయిందండి కూర వండుకుందాం రండి కిలో కూరలో కావాల్సిన దినుసులు 100 గ్రాముల మంచి నూనె 2 చెంచాలు కారము 1 చెంచా ఉప్పు 2 చెంచాలు గసగసాలు కొంచెం కొబ్బరి కొంచెం అల్లం ముక్క 1 ఉల్లిగడ్డ 2 పచ్చిమిరకాయలు 2 పొలుకులు దాచిన చెక్క 5 లవంగాలు విడివిడిగా నూరి పక్కన పెట్టుకుందాం ముందుగా నూనె పోసుకోవాలి ఒక 1/2 చెంచా పసుపు వేసుకుందాం నూనె కాగినాక పీత ముక్కలు వేసుకుందాం ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టుకుందాం
5 నిమిషాలు అయ్యిందండి. అల్లం చిన్నిపాయ పేస్ట్ వేసుకుందాం. మసాలా వేసినాక ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. రెండు చెంచాలు కారం వేసుకుందామండి. కారం వేసుకున్న తర్వాత చెంచా ఉప్పు కూడా వేసుకుందామండి. తర్వాత గ్లాస్ నీళ్లు పోద్దాము. తర్వాత ఒక పావు గంట ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక పావు గంట ఉడకనిద్దాం. పావు గంట అయిపోయిందండి. కూర ఉడికిందో లేదో చూద్దాం. కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. చివరగా నూరు పెట్టుకున్న పై మసాలా వేసుకుందాం. అబ్బాయి పీతలు తీసుకొచ్చాడుగా. అక్కడ ఏటి పీతలు తీసుకొచ్చాడు. వెళ్ళి ఏటి పీతలు తీసుకొచ్చాను. కూర వండాను. అయింది. స్నానం చేసిరా, కాళ్ళే గడుపుకొని శుభ్రంగా. స్నానం చేయమని నువ్వు చెప్పేదేమో నేనే చేసి వచ్చేస్తాను కదా. ఆకుల కోసం వెళ్ళా. ఇట్లా కోసుకొచ్చి ఇప్పుడే మంచిగా వాసన గుమారించిందిరా. చాలు అబ్బాయి, అమ్మకి పెట్టి నువ్వు పెట్టుకో. చాలే. చాలే. బాగా ఉడికింది. పీతల మొక్క అసలు దీంట్లో బొయ్యి అనేది ఉండదు. కూర మాత్రం అదిరిపోయిందా? పీతల కూర తెలిస్తే గ్లాసు బాటిల్ కళ్ళు తెచ్చుకునేవాడిని. నాకే తెలియదు. చెబుదాం అనుకున్నా కానీ ఎల్లో చేసావు. ఈలో పక్కవలే అని చెప్పి జలుబు చేసినట్టు తింటే కారిపోతుంది. ముక్కలే ఉంటాయి. జలుబు వదిలిపోతుంది. అదిరిపోయా. చాలా కొత్తిమీర వేసావా? మంచి వాసన వచ్చింది. అదిరిపోయింది. అబ్బా ఏం రుచి. అదిరిపోయిందండి. మామూలు టేస్ట్ అసలు బాగుండింది. అమ్మ పీతల పులుసు తిన్నావు అబ్బాయి. ఇప్పుడు పీతలు ఎగిరేసిద్ది, ఫ్రై చేసిద్ది మన చికెన్ లాగా. అది దేంట్లో నన్ను నంచుకోటాకి అన్నంలో కలుపు తింటా కాకుండా అమృతం ఉండేట్టు ఉంటుంది. నాన్ వెజ్ అమ్మ ఏదైనా సరే ఎరగొట్టేసింది. ఒకసారి ట్రై చేయండి అండి. ఇదే విధంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాణ్యం వాడు పనులు చేసేది. నాణ్యం ఒక ఐటమ్ చేసేది. మా నాన్నమ్మ గారు చాలా బాగా చేసేవాళ్ళు అండి. నాన్ వెజ్ ఐటమ్ మాత్రం చాలా చాలా బాగా చేసేవాడు. నాయనమ్మ భలే చేయమంటే పెదనాన్న భలే చేస్తున్నాడు. అవును. నాయనమ్మ చేతిరే చేయి తిరిగింది అన్నయ్య కూడా. వెనక అందరూ ఇట్లా వండుకుని తినేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తింటున్నారు? ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అసలు? తీరిక ఎక్కువ శాతం బయట తెచ్చుకు తింటారు. అయిపోయింది. ఇంకోటేనా పీతల పులుసు చేయటం ఇట్లా వంటం కుదరదుగా ఇప్పుడు వాళ్ళకి. చాలా మంది తెలియదు. ఏదో అవన్నీ నూరేస్తారు. రకంగా ఏంటో రకంగా కనపడుతూ ఉంటుంది. కూర తెల్లగా కాపాడిద్ది. ఎటువరి తెగ దొరికి నన్ను ఇప్పుడు దొరకట్లేదు.
ఇప్పుడు తినేవాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ఎళ్ళంటే వచ్చే అప్పుడు తీసుకుని ఇప్పుడు మనం ఎదుక్కుంటే వెళ్ళాల్సి వస్తుంది ఏమన్నా అని. నేను చేపలది ఛానల్ అయిందిగా, చేపలు తేమని చెప్పా అమ్మకి. చేపల కూర అక్కర్లేదు కానీ పేదల కూర ఎప్పుడు ఒక్క మంత కళ్ళు తాగి ఎంత కూర శుభ్రం అయిపోద్ది. తెచ్చుకునేవాడిని తెలియదు నాకు, నువ్వు చేపలు తెస్తావులేవని. ఆడికి వెళ్ళగానే కనిపించినాయి నాన్న, ఫ్రెష్గా ఉండే. మంచి పని చేసావు. ఈ చేపలు ఎప్పుడు తినేయాలని చెప్పి ఇది తెచ్చా. ఇక్కడ సంతల్లో గట్టి కొత్తవి కానీ అవి ఎప్పుడు నిల్వ ఉండి ఒక రకంగా ఈ రిసీవ్ పైసలు ఉండేవయ్యా. ఇప్పుడు అప్పుడు తెచ్చినాయి కదా ఏట్లో బాగున్నాయి పేరు. అయితే ఏటీ అనుకున్నా నేను, ముందు ఏటీఏ అనుకున్నా, తర్వాత ఏటీ కాదండి సముద్రం నుంచి వచ్చినాయి అన్నారు. మామూలుగా ఏట్లని పట్టేవాళ్ళు అంతా కలిసే ఉప్పు నీళ్ళయ్యా అక్కడ వరకు. ఏటి పేటలే సముద్రం పేట ఇది, ఏటికి ఎదురు వస్తుంది పేట ఎక్కువ. అది బాగా సముద్రంలో ఉప్పు నీళ్ళలో ఉండే ఇంకా పెద్ద సైజులు, పెద్ద పెద్ద సైజు ఉంటాయి. అయ్యో ఇది సైజులో ఉన్నాయి, ఈ బాగుంటాయి నీకు తీసుకున్నాను. నోట్ సైజ్ మొత్తం వదిలిచ్చావా, చాలా చాలా బాగుంది. గంటి కొన్ని నెలకి గుచ్చుకున్నట్టు ఇప్పుడుతుంది. గంటల వరకు జాగ్రత్త తినాలి. అవి నవ్వులతో ఎంత కష్టమో దాని లోపల బుజ్జి అంత రుచిగా ఉంటుంది. చాలా రుచిగా ఉంది. తినకూడదు అసలు అన్నం తినాలి. అదే నేను చెప్పేది, మందకాలు చేసుకుని శుభ్రంగా నిబ్బరంగా తిందాం అనుకున్నా. పేదల వారే తాపని చేసేవాడిని. అదే చెప్పానుగా వెళ్ళేవారికి ఉండేదని చెప్పి ఇది తెచ్చా. మేము తినడం అయిపోయిందండి. ఈ మనకి ఈ రెసిపీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. చూశారు కదండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఉంటానండి మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.